టెస్ట్ల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకున్నా వాళ్ల గురించి చర్చ ఆగడం లేదు. ఏదో రకంగా ఇద్దరు గురించి అభిమానులు మాట్లాడుతూనే ఉన్నారు. ఇద్దరు రిటైర్మెంట్ తో భారత జట్టుకు నష్టమా లాభమా అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. మాజీ క్రికెటర్ సంజయ్ మంజరేకర్ కామెంట్స్ తర్వాతే ఈ మ్యాటర్ ఎక్కువగా టాకింగ్ పాయింట్ గా మారింది. ఇంతకీ సంజయ్ మంజరేకర్ ఏమన్నాడంటే, గత 2 సిరీస్ల్లో రోహిత్ యావరేజ్ 10, గత 5 సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ యావరేజ్ 30. అనుభవం పరంగా ఇద్దరిని రీప్లేస్ చేయడం కష్టమే, కానీ భారత జట్టుకు పరుగుల లోటైతే లేదు. కోహ్లీ, రోహిత్ లేకపోయినా భారత జట్టుకు పరుగులొస్తున్నాయి. ఇది మాంచెస్టర్ టెస్ట్ తర్వాత సంజయ్ మంజరేకర్ అభిప్రాయం. దీంతో సంజయ్ మంజరేకర్ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. రోహిత్ ను తప్పు పట్టడం కాదు, గత 2 సిరీస్ల్లో ఇతర ప్లేయర్ల గణాంకాలు కూడా చెప్పాలని బౌన్సర్లు సంధిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత విరాట్, రోహిత్ గురించి మాట్లాడడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి భారత బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్, కోహ్లీ కీలకంగా నిలిచారు. ఆడినంతకాలం బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. సుదీర్ఘకాలం ఆడినప్పుడు సవాళ్లు కూడా ఎదురవుతాయి. ప్రతి క్రికెటర్ కెరీర్ లోనూ టఫ్ టైం ఉంటుంది. గతంలో ఇంగ్లాండ్ లో పర్యటించినప్పుడు అండర్సన్, బ్రాడ్, మార్క్ వుడ్ వంటి బౌలర్లు ఉన్నారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఇంగ్లాండ్ బౌలింగ్ వీక్ గా ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ లో కోహ్లీ, రోహిత్ ఆడి ఉంటే పరుగుల మోత మోగించేవారనే చర్చ ఉంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు కొట్టినప్పుడు సీనియర్లు కూడా కనీసంగా చెరో 2 సెంచరీలైనా కొట్టేవాళ్లేమో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఒకప్పటిలా కాకుండా ఇంగ్లాండ్ లో ఇప్పుడు ఎక్కువగా బ్యాటింగ్ పిచ్లే కనిపిస్తున్నాయని వాదిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ కు ఎప్పటికీ గౌరవం తగ్గదని, వాళ్లు జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేస్తున్నారు. ప్రతి క్రికెటర్ కు ఉన్నత దశ ఉంటుందని, అప్పుడే పరుగుల మోత మోగిస్తారంటున్నారు. ఇప్పుడు వాళ్లంతట వాళ్లుగా తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇంకా కొంతకాలం ఆడే అవకాశం ఉన్నా జట్టును పట్టుకుని వేలాడలేదని సీనియర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు పరుగులు వస్తున్నాయేమో గానీ అనుభవం పరంగా సీనియర్లు లేని లోటు కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లార్డ్స్ టెస్ట్ లో కోహ్లీ, రోహిత్ ఉంటే ఖచ్చితంగా భారత జట్టు గెలిచేదంటున్నారు. 1-2 సిరీసుల్లో విఫలమైనంత మాత్రాన కోహ్లీ, రోహిత్ ను తక్కువ చేసి చూడడం తగదని తేల్చి చెబుతున్నారు. ఇద్దరూ ఛాంపియన్స్ అని, ఎప్పటికీ ఛాంపియన్సే అని విమర్శకులకు సమాధానమిస్తున్నారు ఫ్యాన్స్. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత లాభ నష్టాల గురించి మాట్లాడకుండా వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అంటున్నారు. జట్టుకు చేసిన సేవలను మరిచిపోవద్దని సూచిస్తున్నారు.